మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సౌమ్య రాజేష్ గారు. ప్రతి ఒక్కరికి మనీ మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉంటుంది, కానీ అది ఎలా ఉండాలి, ఈ డిఫరెన్షియేషన్ అనేది ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. అంటే మీరు మనీ మైండ్ సెట్ అని చెప్పేసి వర్క్షాప్ రన్ చేస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం మనీ మైండ్ సెట్ అని ఎన్నో ఎపిసోడ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. మైండ్ సెట్ అనేది అందరికీ ఉంటుంది, బట్ మనీ మైండ్ సెట్ అనేది చాలా కొంతమందికి ఉంటుంది అనేది కూడా మీరు ఎక్కువగా వాడే ఒక సెంటెన్స్. అసలు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి మనీ పరంగా అంటే మీరు ఏం చెప్తారు? ఎస్ విరాట్, మనకు మనీ మైండ్ సెట్ కావాలి అంటే డెఫినెట్గా మనకు కొన్ని మన అలవాట్లు మనము రోజు మన జీవితంలో అలవర్చుకున్నవి రొటీన్స్ అవ్వచ్చు, మన షాపింగ్ స్టైల్ అవ్వచ్చు, మన లైఫ్ స్టైల్ అవ్వచ్చు, హ్యాబిట్స్ అవ్వచ్చు, ఇవన్నిటికి కూడా మనం ఫోకస్డ్గా ఉండాలి. మనీని మేనిఫెస్ట్ చేస్తున్నాము అంటే మన మనీ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్లో లైక్ అట్రాక్ట్స్ లైక్. సో వాట్ ఎవర్ మీరు మనీ గురించి ఏం థింక్ చేస్తారో మీరు దాన్ని అట్రాక్ట్ చేస్తారు. సో మనీ మన దగ్గర ఉండాలి అంటే మనీని మనం ఎంత రెస్పెక్ట్ చేస్తున్నాం ఈజ్ యువర్ మైండ్ సెట్. సో ఇక్కడ ఉన్న చూసే వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు టాస్క్ ఒకటి ఇస్తాను. అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా వెళ్ళి ఈరోజు ఒక గంట సేపు మీ ఇల్లంతా వెతకండి. షర్ట్స్ కింద, కబోర్డ్స్ కింద, పోపు డబ్బాల్లో డబ్బులు ఎక్కడెక్కడ పెట్టారో చూడండి. అన్నీ కూడా పోగు చేయండి, ఎంత ఉందో కౌంట్ చేయండి. ఎస్, ఇది నిజంగా టాస్క్ విరాట్. వాళ్ళకు కంపల్సరీగా అందరూ చూడాలి. ఎందుకు మనీ మైండ్ సెట్ అని అన్నాను అనేది మీకు ఈ టాస్క్ చేస్తే తెలుస్తుంది. అదంతా మీరు చేసి పెట్టినది కలెక్ట్ చేస్తే ఉంటుంది, ఎంతో అంత అమౌంట్ ఉంటుంది. సో మీరు ఆ అమౌంట్ని చాలా నెగ్లిజిబుల్గా చూస్తున్నారు, కరెక్ట్? సో మీరు ఇంత చిన్న అమౌంట్ని మీరు ఇంత మనీ అంటే యువర్ మైండ్ సెట్ ఈజ్ లైక్ ముందులే 10 రూపాయలే కదా పెట్టేద్దాం. అదే 1000 రూపాయలు లేదంటే 1,00,000 ఉందంటే అట్లా పెట్టేస్తారా పోపుల డబ్బాలో? నో ఛాన్స్, రైట్. సో మనీ మైండ్ సెట్ ఈస్ దిస్ ఇస్ వాట్. సో మనం ప్రతిరోజు కొన్ని పాటించే దాంట్లో కొన్ని చేసే దాంట్లో మనకు ఇలా ఉంటుంది. ఎన్నోసార్లు చాలామంది మన ఆడియన్స్ ఇంక్లూడింగ్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ లేకముందు షాపింగ్ మాల్ వెళ్తా, నాకు అవసరం ఉందా లేదా ఫస్ట్ సెకండరీ, అది ఏదైనా చూస్తే తీసుకుంటా కొనేస్తాను. చార్మినార్ వెళ్తా, చిన్న షాప్లో ఏదైనా ఉంటే అది కూడా కొంటా. అంటే ఒక మాల్, ఒక చిన్న కొట్లో అన్నిట్లోనూ కొంటాను. బట్ అది నాకు ఎంతవరకు ఉపయోగం, నేను ఎంత వాడుతాను, ఇది లేకుండేది. సో మనీని నేను ఇష్టానుసారం ఖర్చు పెట్టడం అంటే మనకు ఆ మనీ యొక్క విలువ, ఆ యొక్క గౌరవము మనకు నిజంగా అవసరం ఉంటేనే మనం కొనాలి. అప్పుడే మనీ మన దగ్గర స్టే అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ యువర్ మనీ మైండ్ సెట్. మనకు తెలుసో తెలియకుండా కొన్ని చేసేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఓవర్ స్పెండింగ్ మనీ మైండ్ సెట్తో ప్రాబ్లం వస్తుంది. అలాగే కొంతమంది చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. అంటే ఏదైనా కొనాలంటే మినిమం ఒక 10 షాపులకి వెళ్ళి బార్గెయిన్ చేసి వస్తారు. దిస్ ఈజ్ బోత్, ఒకటి ఎక్స్ట్రీమ్, ఒకటి ఇంకొక ఎక్స్ట్రీమ్ అనమాట. ఇది మనీ మైండ్ సెట్. దిస్ ఈజ్ ఆల్ యువర్ మనీ మైండ్ సెట్. ఎందుకు మన దగ్గర మనీ నిలవట్లేదు, అట్రాక్ట్ చేస్తున్నా మన దగ్గర సేవ్ అవ్వట్లేదు, ఎందుకు ఐఎమ్ నాట్ బికమింగ్ రిచ్ అనేది ఈ మనీ మైండ్ సెట్. ఇలా ఉంటాయి. ఇదే కాకుండా మనం బార్గెయిన్ చేస్తాం విరాట్. సో రీసెంట్గా నాకు ఒక స్టూడెంట్ కూడా మామూలుగా క్రిస్టల్స్ కొన్నప్పుడు అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఒక స్టూడెంట్, మేడం ఇది ఎలా వాడాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఏం చేయాలి, ఎప్పుడు వాడాలి, లైఫ్ లాంగ్ వాడచ్చా, ఇట్లా రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉన్నారు ఆయన ఒక క్రిస్టల్ బ్రేస్లెట్ కొనడానికి. అన్నిటికీ సమాధానం చెప్పాను. లాస్ట్లో మేడం ఒక యూనివర్సల్ క్వశ్చన్ నేను అడగొచ్చా అని అంటే చెప్పండి అని అడిగాను. అంటే ఇంతేనా, ఇంకా తగ్గదా ప్రైజు, నెగోషియేట్ చేస్తారా అని అడిగారు. సరే మీరు యూనివర్సల్ క్వశ్చన్ అన్నారు కాబట్టి నేను కూడా యూనివర్సల్ ఆన్సర్ ఇస్తాను, తీసుకోండి అని చెప్పి నేను ఆన్సర్ వాళ్ళకి ఇచ్చానండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ నమ్మే వాళ్ళు, ఇది మీరు పాటిస్తున్నారు, నాకు ఈ మైండ్ సెట్ ఉండాలి అన్న వాళ్ళు ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. సో బార్గెయిన్ చేస్తున్నారు అంటే యూనివర్స్కి నువ్వు చెప్తున్నావు నా విలువ ఇంతే. 100 రూపాయలు అంటే నా విలువ 20 రూపాయలకే నేను కేటాయించుకుంటున్నాను, నేను 20 రూపాయలకే వెల కట్టుకుంటున్నాను నన్ను నేను అని మీరు మీ నోటితో యూనివర్స్కి పంపిస్తున్నారు. యూనివర్సల్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి విరాట్? ప్రతి పదం ఎనర్జీ, ప్రతిది కూడా ఎనర్జీ, చూసేది ఎనర్జీ, మాట్లాడేది ఎనర్జీ, ఇవన్నీ కూడా ఎనర్జీ. సో ఈ విధంగా మీకు మీరే డిక్లేర్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు నేను కూడా చాలా బార్గెయిన్ చేసేదాన్ని ఈ సబ్జెక్ట్ తెలియక ముందు.
సో అదే చెప్పాను. సో మీకు మీరే మీ విలువను తగ్గించుకుంటున్నారు యూనివర్స్లో. సో ఎప్పుడు కూడా దిస్ ఈజ్ ఆల్ అవర్ మనీ మైండ్ సెట్ అండి. మనం పదే పదే ఏదైతే రిపీట్ చేస్తున్నామో మనం అదే ఆకర్షిస్తున్నాం. నన్ను చాలామంది అడుగుతారు, ఈ ఎగ్జాంపుల్ క్లాస్లో చెప్పినప్పుడు అలేలా మేడం కంపల్సరీగా మరి వాళ్ళు ఎక్కువ చెప్తారు, మనం తక్కువ అడగాలి కదా అని అంటారు. సో ముఖ్యంగా బిజినెస్ చేసే వాళ్ళైనా జాబ్ చేసే వాళ్ళైనా వాళ్ళు ఒకవేళ బార్గెయిన్ చేసే వాళ్ళైతే విరాట్, వాళ్ళకి వచ్చే కస్టమర్స్ కూడా వాళ్ళ షాప్లో అంతే విధంగా వీళ్ళు ఎలా అయితే బార్గెయిన్ చేస్తారో కస్టమర్స్ని కూడా అలా బార్గెయిన్ చేసే వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. అందరూ ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీకు మీరు ప్రశ్నించుకోండి, అవును నేను ఎలా అయితే బార్గెయిన్ చేస్తున్నారో నా క్లయింట్స్ అలానే బార్గెయిన్ చేస్తున్నారు. ఆఫీస్ జాబ్ చేసేవాళ్ళు శాలరీ నెగోషియేషన్ చేస్తుంది హెచ్ఆర్, నేను ఒక హెచ్ఆర్ కాబట్టి నాకు తెలుసు. సో ఆఫర్ నెగోషియేషన్ ఎవరైతే బార్గెనింగ్ చేయరో వాళ్ళకు శాలరీ వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తారు. దానికి ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు మన ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, నేను 20 lakhs శాలరీ జాబ్ని నేను మేనిఫెస్ట్ చేస్తే నాకు 25 lakhs శాలరీ వచ్చింది. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ గాట్ వితౌట్ ఆఫర్ నెగోషియేషన్. నేను 20 అడిగితే 25 ఇవ్వడం, అది కూడా నెగోషియేట్ చేయకుండా. మామూలుగా ఇప్పుడు నేను హెచ్ఆర్ని 20 అడిగితే నేను 15 నుంచి స్టార్ట్ చేసి 18కి ఇస్తాను. సో ఇలా ఉండేది. సడన్గా దట్ ఈజ్ ఆల్ యువర్ మనీ మైండ్ సెట్. ఇలా మన మనీ మైండ్ సెట్ మనం ప్రతిరోజు చిన్న చిన్న రొటీన్స్ హ్యాబిట్స్, బట్ అది మనకు డైలీ హ్యాబిట్ అయిపోయి ఉంటుంది. ఇలాంటి వల్ల మనము మనీని అట్రాక్ట్ చేయలేము. సో మన వర్క్షాప్ ఈ విధంగా వాళ్ళకు హెల్ప్ అవుతుంది విరాట్. సో మీ మనీకి కావాల్సి అంటే మీరు మనీని అట్రాక్ట్ చేయాలంటే మనీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేటివి మన వర్క్షాప్లో ఇంటెన్సివ్గా డీపర్ లెవెల్లో మరిన్ని ఇలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్తో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇంకా ఈజీగా సులభంగా చెప్పాలి అంటే నేను ఒక చిన్న స్టోరీ, నేను ఎప్పుడో ఇలా మిలియనేర్ అవ్వాలి అన్నప్పుడు ఎప్పుడు కూడా నాకు కొంచెం రాయల్టీ లగ్జరీ ఇలాంటివి ఇష్టం. సో నేను అలాంటివన్నీ చూస్తూ ఉంటాను. అలా ముఖేష్ అంబానీ వీడియో కూడా ఒకసారి చూశాను. సో ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ విరాట్. ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి జాగింగ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ కొడుకు ఒక జ్యూస్ అడిగారు అనమాట. ఆ జ్యూస్ అడిగినప్పుడు జాగ్కి వెళ్ళినప్పుడు ఎవరు మనీ క్యారీ చేయరు కదా అప్పట్లో, చాలా ఇయర్స్ ఎగో. సో వాళ్ళు పర్స్ తీసినప్పుడు పర్స్లో డబ్బులు లేవు. సో కొడుకు అడిగాడు కదా అనేసి ముఖేష్ అంబానీ బ్యాంకుకి వెళ్ళి ఆ జ్యూస్కి కావాల్సిన అమౌంట్ మాత్రమే విత్డ్రా చేశారు. చూడండి మనీ మైండ్ సెట్. ఆయన కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, బట్ ఆ జ్యూస్కి ఎంత కావాలో అంత మాత్రమే విత్డ్రా చేశారు. కానీ ఇక ట్విస్ట్ చూడండి, బ్యాంకుకి వెళ్ళి నాకు పలానా ఇంత డబ్బు కావాలి అంటే బ్యాంకు వాళ్ళు ఇచ్చిన ఆన్సరు, సార్ మీరు ఇంత విత్డ్రా చేయాలంటే మీకు ఇంత ట్యాక్స్, ఇంత ఛార్జెస్ అవుతాయి. సో అన్నందుకు సర్టైన్ అమౌంట్ మనం డ్రా చేసుకుంటే మనకు కొన్ని ఛార్జెస్ అనేటివి పడతాయి కదా బ్యాంక్లో, అలా ఛార్జెస్ పడతాయి సార్. సో మీరు ఇది విత్డ్రా చేయలేరు అని బ్యాంక్ వాళ్ళు చెప్తారు. సో మీరు 1 lakh rupees డ్రా చేయండి సో దట్ మీకు ఛార్జెస్ అనేటివి పడవు అని అంటే ఆయన 1 lakh, యాక్చువల్లీ ఆయనకు కావాల్సింది 50 rupees. 50 rupees కోసం మేము బ్యాంక్కి వెళ్ళారు. వినడానికి చాలా నవ్వు వస్తుంది, ఆయన ఏంటి 50 rupees అని. బట్ ఇది చాలా ఇయర్స్ ఎగో విరాట్, చాలా ఇయర్స్ ఎగోలో ఆయన ఇది చేశారు. ఆ బ్యాంక్ వాళ్ళు మీరు 1,00,000 రూపాయలు తీసుకుంటే మీకు ఆ ఛార్జెస్ అనేటివి పడవు అని చెప్తే ఆయన 1,00,000 రూపాయలు విత్డ్రా చేస్తారు. 50 రూపాయలు తీసుకొని మిగతా అంతా కూడా మళ్ళీ డిపాజిట్ చేస్తారు. సో ఆ 50 రూపాయలకి పడే ఛార్జెస్ కూడా ఆయన వేస్ట్ చెయ్యలేదు. అంటే వై ఐ షుడ్ స్పెండ్ అన్నెసెసరీలీ, అది మనీకి కావాల్సిన ముఖ్యమైన మైండ్ సెట్. సో ఇలాంటి మనీ మైండ్ సెట్, మిలియనేర్ మైండ్ సెట్ హ్యాబిట్స్, వాళ్ళ రొటీన్స్ ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మన వర్క్షాప్లో నేర్పించబడుతుంది. ఇదే కాకుండా మీరు ఎప్పుడైనా ఎవరినైనా చూసుకోండి, ఈ కాలంలో అయితే ఇంకా ఫుల్ ట్రెండింగ్ ఫాస్ట్లో ఉన్నారు అందరూ కూడా. ఎనీ కరోర్పతి ఆర్ ఎనీ బిగ్ షాట్ వాళ్ళని తీసుకున్నట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక సంపాదన మీద ఉండరు విరాట్. వాళ్ళకి మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు సచిన్ టెండూల్కరే ఉన్నారు, ఆయన ఒక పెద్ద క్రికెటర్, ఆయన చాలా వరకు సంపాదించారు, ఆయన ఖాళీగా ఉన్నారు, ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ఆయన అదొక్క సంపాదన మీదే ఉన్నారా? నో, హీ హ్యాస్ మల్టిపుల్ రెస్టారెంట్స్, హీ హ్యాస్ సమ్ బ్రాండ్స్, క్లాదింగ్, అలా మన తెలుగు హీరోస్ని కూడా చూసినట్లయితే విజయ్ దేవరకొండని తీసుకున్నట్టయితే ఆయన క్లాతింగ్ బ్రాండ్, రౌడీ, ఎంత అంటే సింపుల్ బట్ ఎక్కువ బ్రాండింగ్. సో ఒక్క సంపాదన అనేది ఉండకూడదు. మనీని మేనిఫెస్ట్ చేసేటప్పుడు మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. మన వర్క్షాప్ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుందంటే మీరు అలా 4 విధాల ఇన్కమ్స్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, ఎలా మీకున్న స్టామినా ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, దాంట్లోనే మీరు బిజినెస్ అనేది ఎలా, ఇంకొక ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేసుకోవచ్చు, మనీ మైండ్ సెట్ మొత్తం ఇట్స్ ఎ గేమ్. అది మీరు ఈ వర్క్షాప్లో నేర్చుకోగలుగుతారు విరాట్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా ఆ వర్క్షాప్ అనేది సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.